ఇది వచ్చేసి వైట్ పాంప్లెట్. ఇంకా మీకు తవా ఫ్రై, రవా ఫ్రై, డీప్ ఫ్రై, మసాలా ఫ్రై అండ్ కర్రీస్ చేస్తాము. ఇందులో వచ్చేసి సుర్మై ఫిష్ మీకు ఇంతకుముందు ఇచ్చాను కదా, అందులో పెద్ద సైజ్ ఇది. ఇందులో కూడా సేమ్ తవా ఫ్రై, రవా ఫ్రై, డీప్ ఫ్రై, మసాలా ఫ్రై. ఇది వచ్చేసి జాకెట్ ఫిష్. ఇది కూడా సేమ్ తవా ఫ్రై, రవా ఫ్రై, డీప్ ఫ్రై, మసాలా ఫ్రై, ఎనీ కర్రీ. ఇది ఇండియన్ రావాస్, లాబ్స్టర్, టైగర్ ప్రాన్స్. ఎంత టైం పడుతుంది అది ఇచ్చేయడానికి సార్ చెప్తారు? తవా ఫ్రైకి మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, 30 minutes. రవా ఫ్రై, డీప్ ఫ్రై 50 minutes వచ్చేస్తుంది. అండ్ కర్రీస్ ఎనీ కర్రీ 50 minutes వచ్చేస్తుంది. ఇందులో వచ్చేసి మీకు బటర్ పెప్పర్ గార్లిక్, సుక్కా, గీ రోస్ట్ ఎంత బాగుంటుంది ఇందులో వచ్చేసి. దాని గురించి ఇప్పుడు చెప్తారా? అది వచ్చేసి క్రాబ్ వచ్చేసి మడి క్రాబ్ అది. అది వచ్చేసి మీకు బటర్ పెప్పర్ గార్లిక్ ఇక్కడ స్పెషల్ ఉంటుంది. దాని తర్వాత సుక్కా, గీ రోస్ట్, నీళ్ళ సాస్ తీసుకోవచ్చు. అండ్ సింగపూర్ బ్లాక్ పెప్పర్ సాస్, కొరియన్ బ్లాక్ బీన్ సాస్ ఇదంతా చేసుకోవచ్చు. లైవ్ ఉంటుంది, మీకు చూపించిన తర్వాత ఆర్డర్ చేస్తాం. సార్ ప్రైజెస్ కూడా ఏమైనా ఒకసారి చెప్పగలరా? ఎంత ఉంటుందా? అది అన్ని యాస్పెక్ట్ సైజ్ ఉంటుంది సార్. అంటే ఎగ్జాక్ట్గా అవసరం లేదు, ఒక హాఫ్ కిలో అయితే ఎంత ఉంటుంది, 1 కిలో అయితే ఎలా ఉంటుంది? అన్ని యాస్పెక్ట్ సైజ్ ఉంటుంది. వేవ్ చేసి మీకు ఎంత గ్రామ్స్ వచ్చిందో దాని ప్రైస్ చెప్తాను. ఇది వచ్చేసి వైట్ పాంప్లెట్. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 2000 రూపీస్ పడుతుంది. ఇది టైగర్ ప్రాన్స్ ఫర్ 30 grams లెక్క. ఇది వచ్చేసి లాబ్స్టర్ సార్. ఇది వచ్చేసి 565 grams. ప్రైస్ వచ్చేసి 2684 ఇంక్లూడింగ్ ప్రిపరేషన్. ఇది రావాస్ ఫిష్. అండ్ జాకెట్ ఫిష్ వచ్చేసి 650 grams, 1300 ఇంక్లూడింగ్ ప్రిపరేషన్. అండ్ సుర్మై ఫిష్ అంజల్ 845 grams, 1901 ప్రైస్ ఇంక్లూడింగ్ ప్రిపరేషన్. సుర్మై ఫిష్, లైవ్ ఫిష్ మనకి చూపించి మనకు కావాల్సిన ఫిష్ చూపించి చేస్తారనమాట. బాగుంది ఐడియా. చూడడానికి కూడా ఏదో ఫిష్ అని చెప్పి ఆర్డర్ చేసి వాళ్ళు డైరెక్ట్ ఫిష్ నే తీసుకొచ్చినారు. క్రాబ్స్, లాబ్స్టర్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. టైగర్ ప్రాన్స్ అంటే అవి ఇవి. ఇంకా ఇప్పుడు మనం చికెన్ ఆర్డర్ చేస్తే కోడిని తీసుకొస్తారేమో ఇక్కడే కొయ్యడానికి. మటన్ అయితే ఇంకా డైరెక్ట్ అవి తీసుకొని వస్తారు, మేకల్ని వాటిని తీసుకొని వచ్చి మీరే కట్ చేయండి, తల తెగాల్సిందే అంటారు. ఇంత టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ అంటున్నా, 20 minutes. ఇంత టైం అయితే వెయిట్ చేస్తారా జనాలు? అసలు టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. మీరు చెప్తున్నారు. సుర్మై ఫిష్ వచ్చింది. సో చూడ్డానికి బాగుంది, తినడానికి ఎట్లుంటుందో తెలీదు. సో వచ్చాడు వీరుడు వచ్చాడు. ఫిష్ వచ్చింది, తిందాం. అయ్యో కాలుతుంది, వద్దులే విష్ణు. బాగుంది ఫిష్. నాకు బెంగళూరులో ఎక్కడ తిన్నా నచ్చలే, నాకు నిజంగా నచ్చలేదు. ఇది నచ్చిందా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. లేదు, సీరియస్ గా బాగుంది. ఫిష్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ తిన్నా కూడా నాకు అసలు నచ్చలేదు. మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇట్లా చేసుకోలేమేమో అని నా ఫీలింగ్. మేబీ చేసే వాళ్ళు ఉంటారు, నాకు రాదు. నిజంగా ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎందుకో తెలీదు, అంటే అది ఫ్రెష్గా చేయడం వల్ల మరి లేక తెలీదు. వావ్, నైస్. ప్రాన్స్ బిర్యానీ. వావ్, ఇందు వదన తినేస్తాను. బిర్యానీ మామూలు బిర్యానీ లాగా ఉంది. ప్రాన్స్ ఎలా ఉందో చూడాలి. మటన్ బిర్యానీ.
కదా, మటన్ బిర్యానీ టేస్ట్ చేసి అసలు బిర్యానీలో ఏదైతే రాకూడదు అనుకుంటామో అదే వస్తుంది. ఇలాచి బాగుందన్న. బిర్యానీలు అన్నీ ఒకేలా ఉన్నాయన్న, మధ్యలో అవన్నీ కలిపినట్టున్నారు. ఒక దాంట్లో ప్రాన్స్, ఒక దాంట్లో మటన్, ఒక దాంట్లో చికెన్. బాగుంది టేస్ట్ అయితే. ఓకే ఓకే, దిస్ ఇస్ చికెన్ బిర్యానీ. తర్వాత తిన్నాక ఆ తర్వాత చెప్తా. బిర్యానీ రైస్ అన్నిటికీ ఒకటే, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఏది చెప్పినా అదే ఉంది. లోపల ప్రాన్స్, మనకు ప్రాన్స్ అయితే ప్రాన్స్, చికెన్ అయితే చికెన్ పెట్టిస్తున్నారు అంతే. ఇంత స్పైసీగా ఏం లేదు, నార్మల్గానే ఉంది, పర్లేదు, యావరేజ్ బాగానే ఉంది. కానీ ఫిష్ తవా ఫ్రై అది సూపర్ ఉండింది. రెస్టారెంట్ నేమ్ వచ్చి మహేష్ లంచ్ హోమ్, నియర్ బన్నర్గట్ట రోడ్ లో, నియర్ వేగా సిటీ మాల్ దగ్గర ఉంటది. పైన క్రాబ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బొమ్మ. లోపలికి పోతే వాళ్ళు డైరెక్ట్ ఒరిజినల్ తీసుకొచ్చి లైవ్లీది మీ ముందర పెడతారు. ఇదైతే మనం ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవ్వడానికి చాలా బాగుంటది అనమాట. ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్స్ తో బాగుంటది. ఇందులో ఏదో బార్ ఇవన్నీ కూడా ఉన్నట్టున్నాయి. దీనికి మనం రేటింగ్ ఇవ్వాలంటే 3.25 అట్లా ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ 5. పర్లేదు, బాగానే ఉంది. ఫిష్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా సీ ఫుడ్స్ బాగా ఇష్టం అయ్యి తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. చికెన్, మటన్ ఇవంతా నార్మల్ ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఇక్కడ సీ ఫుడ్స్ చాలా బాగున్నాయి, ట్రై చెయ్యొచ్చు ఒక్కసారి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe and comment.